ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మేము చాలా టాపిక్స్ ఎతికి, చాలా కష్టపడి, చాలా ఇన్ఫర్మేషన్ ఎతికి, చాలా ఇన్ని చేస్తున్నాము. కానీ మాకేమో వ్యూస్ లేవు. అదే మీరు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాంకాక్ పిల్ల కానీ ఇట్లా ఒక ఆయన అమెరికా గురించి చూపిస్తుంటాడు, ఒక ఆయన థాయిలాండ్ గురించి చూపిస్తుంటాడు, ఒకరి గురించి ఇటు గురించి చూపిస్తారు. దానికి వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేరు. ఒకేలా అక్కడ ప్రదేశాలు చూపిస్తే ఇంట్రెస్టింగ్గా చూస్తారు. దాన్ని నేను తప్పాడతాం లేదు. కానీ మీరు ఆ వీడియోస్తో పాటు మా లాంటి మంచి వీడియోస్ కూడా, కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే మీకు తెలుస్తాయి కదా, ఇది ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది ఇన్ఫర్మేషన్ లేదని. బాత్రూమ్ వీడియోస్, బెడ్రూమ్ వీడియోస్, అంటే బెడ్రూమ్ అంటే మళ్ళీ తప్పుగా అనుకోమాకండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మామూలు మేము అంత అపార్ట్మెంట్ తీసుకున్నాం, ఆ ఫ్లాట్ తీసుకున్నాం, 2 ఫ్లాట్ బెడ్ తీసుకున్నాం, 3 ఫ్లాట్ బెడ్రూమ్ తీసుకున్నాం, ఇట్లా కొన్ని వీడియోస్ ఉంటాయి. లేదంటే మేము థాయిలాండ్లో అటు తిరిగాము, బ్యాంకాక్లో అటు తిరిగాము, అమెరికాలో అటు తిరిగాము, వీడియోస్ ఉంటాయి. అలాంటి వీడియోస్కి మీరు ట్రెండింగ్ చేస్తున్నారు, నేను కాదంటా. అందుట్లో వాళ్ళు ఆల్రెడీ అమెరికాలో వేరే కంట్రీలో ఉన్నారంటే వాళ్ళకి అమౌంట్ ఉండబట్టే కదా, వాళ్ళ దగ్గర డబ్బులు బాగుండబట్టే కదా వేరే కంట్రీలో ఉంటున్నారు. మరి మేము మా దేశాన్ని నమ్ముకొని, మా దేశంలో ఉంటూ, మా దేశభక్తి ప్రదర్శిస్తూ, మా దేశానికి వాల్యూ ఇచ్చి, మా దేశంలో ఉండి మేము వీడియోస్ చేస్తుంటేనేమో చూడరు. సరే, వేరే కంట్రీ వాళ్ళు వాళ్ళని చూసారంటే ఓకే, మన కంట్రీ వాళ్ళు మనల్నే చూడటం లేదు. అది నా బాధ. సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. నేను ఒక్కడనే కదా, అలాంటి క్రియేటర్స్ చాలామంది ఇలా వ్యూస్ రాక, సబ్స్క్రైబర్స్ రాక, మానిటైజేషన్ రాక బాధపడతారు. అందాక ఎందుకు నేను కోవిడ్ సీజన్ టైంలో 2020లో ఒక ఛానల్ పెట్టాను. నాకు అప్పుడు యూట్యూబ్ అంటే కూడా పెద్ద ఐడియా లేదు. సో పెట్టిన తర్వాత దాదాపు అంటే 4,800 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాచ్ వచ్చేసి 3,300 వాచ్ అవర్స్ వచ్చేసినాయి. తర్వాత ఏం జరిగిందంటే కాపీ స్ట్రైక్స్ పడి పోయింది. నాకు ఎందుకంటే అమృతం సీరియల్ అంటే ఇష్టం. నేను అప్పుడు తెలియక అమృతం సీరియల్లో 2 ఎపిసోడ్స్ పెట్టాను, 2 కాపీ స్ట్రైక్స్ పడినాయి. తర్వాత ఎటో కాపీ స్ట్రైక్ పడి ఒక ఛానల్ ఎగిరిపోయింది. సరే అని చెప్పి మళ్ళీ ఇంకో 1 ఇయర్కి మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టాను. ఆ ఛానల్ అంతే, నేనేదో వాచ్ అవర్స్ పెంచుదామని సినిమా వీడియోస్ పెట్టేవాడిని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదొకటి అజిత్ గారు కానీ ఇట్లాంటి సినిమా వీడియోస్ పెట్టేవాడిని, అంటే శివుడు వీడియోస్ కానీ పెట్టేవాడిని. అది కాపీ స్ట్రైక్ వల్ల పోయింది. దాంట్లో 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1000 వాచ్ అవర్స్ వచ్చినాయి, అంతా బాగానే ఉంది. అంటే ఇప్పుడు నేను 5,300 సబ్స్క్రైబర్స్ పోగొట్టుకున్నా. వాచ్ అవర్స్ ఎంత పోగొట్టుకున్నా, అక్కడ ఒక 3,000 గంటలు, ఇది ఒక 1000, 4,000 గంటలు. అంటే నాకు ఎట్లా, నా 5,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు, నాకు మానిటైజేషన్ ఎనేబుల్ డబ్బులు వచ్చేవి. కానీ 2 ఛానల్స్ నా దృష్టి పోయి, నా తప్పే మ్యాక్సిమం, మీ తప్పు కాదు, ఎవరి తప్పు కాదు. అది నాకు యూట్యూబ్లో ఈ వీడియోస్ పెట్టాలో తెలియక మేము పెట్టాము. ఆ వాచ్ అవర్స్ కోసం పోయినాయి. అది ఎవరు మిస్టేక్, ఫస్ట్ ఎవరైనా ట్రై చేస్తారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అది వదిలేండి, పాస్ట్ ఈజ్ పాయింట్ నేను వదిలేసాను. 2 ఛానల్స్ పోయినందుకు నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ ఛానల్ కూడా పర్లా 171 సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్ వచ్చేసి 270 వాచ్ అవర్స్ వచ్చినాయి. వ్యూస్ మామూలు ముందు అయితే 50K దాటిని. నేను ఏం చేశానంటే, కామెడీ వీడియోస్ అన్నీ పెడుతుంటే కాపీ స్టేకులు పడుతున్నాయి అని చెప్పి తీసేసాను అవి. అంటే ఇప్పుడు వైజాగ్ సలీం గారి కానీ ఇలాంటి కొన్ని పెట్టాను కామెడీ వీడియోస్, దానికి 5K 6K వ్యూస్ కూడా వచ్చినాయి కొన్ని. అవన్నీ తీస్తాను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వీడియోస్ పెడతాను, కాపీ స్ట్రైక్ వేస్తారు. అది ఇప్పుడు చూసేయరు. కరెక్ట్గా నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు, 2,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు చూసేస్తారు. నా ఛానల్ ఎగిరిపోయింది, నో యూజ్ కదా. సో నా సొంత వీడియోస్ నేను చేసుకుంటే ఎవడు కాపీ స్ట్రైక్ వేయడు కదా. నా కాపీ స్ట్రైక్ నేను వేసుకోవడానికి కూడా లేదు, అది మ్యాటర్ ఇది కదా. సో నేను చెప్పదలుచుకున్నానంటే, కొంచెం మాలాంటి చిన్న క్రియేటర్స్ని, కొంచెం మాలాంటి యూట్యూబ్లో ఎదుగుతున్న క్రియేటర్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. అమెరికాలో, దుబాయ్లో, ఆస్ట్రేలియాలో అందరూ డబ్బులు బాగా ఉండబట్టి అక్కడ ఉంటున్నారు. వాళ్ళు డబ్బులు ఉన్నాయి, మాకు డబ్బులు లేవని మేము చెప్పడం లేదు. మేము మిడిల్ క్లాసు, ఫస్ట్ క్లాస్ మిడిల్ క్లాస్, ఇప్పుడు కూడా మిడిల్ క్లాసే. మేము రిచ్ కాదు, ఏం కాదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మాలాంటి క్రియేటర్స్ కూడా ఎంకరేజ్ చేయండి, మాలాంటి క్రియేటర్స్ కూడా వ్యూస్ ఇవ్వండి. ఇంకా నేనేమంటున్నానంటే, ఇప్పుడు యూట్యూబ్లో మ్యాక్సిమం ఎక్కువ ఫేక్ న్యూసే వస్తున్నాయి. అంటే యూట్యూబ్ తప్పు కాదు, అది యూట్యూబ్ క్రియేటర్స్ తప్పు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక న్యూస్ చూశానండి. అదేంటంటే, మౌనిక ద విలేజ్ ఉమెన్ అని, దాంట్లో ఫ్లిప్కార్ట్ గురించి అది పెట్టింది ఆవిడ. చూస్తే దాంట్లో ఫ్లిప్కార్ట్ పెట్టింది, లోపలికి వెళ్ళి చూస్తేనేమో నేను అంట్లు తోముతున్నాను, నేను బట్టలు ఉతుకుతున్నాను, నేను ఇల్లు ఉడుస్తున్నాను, మా దాంట్లో పైపులు రావట్లేదు అని పెట్టింది. అది నవ్వలేక సచ్చా. నేను ఆ వీడియోని ఏమన్నా అర్థం కాలేదు. అసలు అందం అంటే ఆమె ఆడ మనిషి, ఏమన్నా లేదు. ఇంకొచ్చేసాను, నేను క్విట్ చేసి వచ్చేసాను.
ఇలాంటి వాళ్ళకి వేలకు వేలు వ్యూస్ ఇస్తున్నారు. లేదంటే మా బాత్రూమ్ అలా కట్టాము, మా బెడ్రూమ్ అపార్ట్మెంట్ కట్టాము, లేదంటే 3 ఫ్లాటు 4 ఫ్లాటు 4K రూమ్స్ ఇటు కట్టామంటే వాళ్ళకేమో మంచి మంచి వ్యూస్ ఇస్తున్నారు. బయట కంటెంట్ ఒకటి, లోపలికి వెళ్తే ఇంకోటి చెప్పాక ఇప్పుడు మౌనిక విలేజ్ మేము టైపు వాళ్ళకేమో మంచి మంచి వ్యూస్ ఇస్తారు. మేమేమో కష్టపడి టాపిక్లు ఎతికి ఇవన్నీ చేసి ఇన్ని పెడితేనేమో మాకు వ్యూస్ రావు. ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కావట్లేదు. యూట్యూబ్ కూడా మా వ్యూస్ పెద్ద రికమెండ్ చేయట్లేదు, అర్థం కావట్లేదు. సర్లే అని చెప్పి పోయినసారి కొంచెం కామెడీ ట్రై చేసి నా ఓన్ వీడియోస్ నేను పెడితే కొన్ని చెప్పే అనివార్య కారణాల వల్ల నా ఛానల్ హ్యాక్ అయ్యి డిలీట్ అయినాయి వీడియోస్. అంటే కొంచెం రాధానం జరిగింది అనుకున్నా, మా ఇంటికి గొడవ జరిగి ఎవరెవరు వచ్చి వీడియో డిలీట్ చేసి అన్నీ చాలా జరిగినాయి. అవి చెప్పి కూడా వేస్ట్, ఎందుకంటే యూజ్లెస్ ఇవి. సో వీడియోస్ డిలీట్ అయినాయి. ఇంతకుముందు ఆ వ్యూస్ కూడా బాగానే వచ్చాయి, 200-300 వ్యూస్ కూడా వచ్చినాయి. ఆ వీడియోస్ డిలీట్ అయిన అసలు వ్యూస్ రావడమే ఆగిపోయినాయి. ఎందుకంటే జరిగిందో అర్థం కాలేదు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే మాలాంటి యంగ్ అండ్ రన్నింగ్ క్రియేటర్స్ కూడా ఎంకరేజ్ చేయండి. ఎట్లాగైతే మీరు 10 years 15 years లేదంటే 5 years క్రియేటర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అలా మమ్మల్ని కూడా ఒక 2-3 years నుంచి మేము పెట్టాను. దాదాపు 2020 అంటే 3 years అయింది నేను పెట్టి. ఆ 3 yearsలో 2 ఛానల్స్ పోగొట్టుకున్నాయి. ఇది 3rd ఛానల్. ఇది కొంచెం పర్లేదు, 171 సబ్స్క్రైబర్స్. పోయినసారి వీడియోస్ డిలీట్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ పెద్ద పెరగటం లేదు, వాచ్ అవర్స్ అట్టగా ఉన్నాయి, వ్యూస్ అలానే ఉన్నాయి. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను ఇంత గొంతుచించుకొని ఎందుకు చెప్తున్నానంటే, నేనేదో యూట్యూబ్లో వచ్చేసేసి కోట్లు సంపాదిద్దాము, లేదంటే యూట్యూబ్నే కొనేద్దాము, లేదంటే యూట్యూబ్లో ఫేమస్ అయిపోదాము వ్యూస్ అనేది కాదు. నాకు ఇన్వెస్టింగ్ అండ్ గ్రో అండ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఎగ్జాంపుల్, నేను ఒక 100 రూపీస్ వచ్చిందంటే దాంట్లో మనకు అవసరం 10 రూపీస్, అంటే 10 రూపీస్ ఖర్చు పెట్టే బ్యాచ్ అనమాట. అలాంటి ఫ్యామిలీ వచ్చిన ఉండే, అంతేగాని 100 వచ్చింది కదా అని 200 ఖర్చు పెట్టే బ్యాచ్ అయితే కాదు. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేనేదో యూట్యూబ్లో కోట్లు సంపాదించడానికి రాలేదు. ఒక 10-20 రూపాయలు వచ్చినా మాకు చాలు, ఎక్కువ అవసరంలా. లాస్ట్లో మానిటైజేషన్ దాకా వచ్చేసి ఫస్ట్ ఛానల్ పోయింది, సెకండ్ ఛానల్ అంతే పోయింది. సో ఈ ఛానల్ పోగొట్టుకోకుండా ఉండా, కానీ ఇంతకుముందు 5K 6K వ్యూస్ వచ్చేసినాయి, కూడా 50K వ్యూస్ కూడా దాటినాయి ఈ ఛానల్ కూడా. ఫస్ట్ ఛానల్ వచ్చేసి 18 lakh వ్యూస్, అది పోయింది. సెకండ్ ఛానల్ వచ్చేసి అది అంత 1 lakh వ్యూస్ దాకా వచ్చింది, అది పోయింది. నేను దానికేం బాధపడతాను. వేరే వాళ్ళ కంటెంట్ మీద మనకి ఎందుకు వ్యూస్ తెచ్చుకోవడం అని చెప్పి నేను దాదాపు అంటే 300 వీడియోస్ తీసేసాను. తర్వాత మళ్ళీ కొంచెం మంది గాలి బ్యాచ్ వచ్చి మా ఇంటికి వచ్చి గొడవ చేసేసి నేను చేయని తప్పుకి తీసారనుకునేది వేరే మ్యాటర్. అది వాళ్ళు కూడా ఒక దాదాపు అంటే ఎక్కువ వీడియోస్ తీస్తారు. వాళ్ళు చెప్పడానికి కూడా లేదు ఎన్ని వీడియోస్ తీసారు, కట్టలేదు. వాళ్ళ దెబ్బకు 2000 వ్యూస్ పోయినాయి, వచ్చిన వ్యూస్లో 2000 వ్యూస్ పోయినాయి. ఇలా చాలా అనివార్య కారణాలు చాలా జరుగుతుంది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మాలాంటి క్రియేటర్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి కొంచెం డెవలప్ చేస్తారని చెప్పి, మాలాంటి ఇంకా కొంతమంది క్రియేటర్స్ యూట్యూబ్లో రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ వల్ల అని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.